ఇచ్చేసి వికారాబాద్ జిల్లా షెడ్యూల్డ్ కులాల ఇక్కడ చూడు షెడ్యూల్డ్ తెగల ఇతర అన్ని కుల సంఘాల సహాయ సహకారాలతోటి జిల్లా లోపల బాబు జగజీవన్ రామ్ గారి అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కమిటీ అధ్యక్షులుగా రామచంద్ర గారిని, ప్రధాన కార్యదర్శిగా పుష్పలత గారిని ఈ సంవత్సరం ఎన్నుకోవడం జరిగింది. అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రేపు జరగబోయే బాబు జగజీవన్ రావు గారి యొక్క జయంతి ఉత్సవానికి వికారాబాద్ వార్డు మెంబర్స్ 33 వార్డుల నుండి అదేవిధంగా పరిసర గ్రామాల నుంచి కూడా అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ గారి యొక్క యువజన సంఘాలు, అభిమానులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన అన్ని సంఘాలకు కూడా గత వారం రోజుల నుంచి మేము సమీకరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఆటో కూడా మైకును ఏర్పాటు చేసి ఆయన యొక్క జీవిత చరిత్ర, ఆయన సాధించిన విజయాలు, గాథలను కూడా మైకు గట్టి ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని యువజన సంఘాల నాయకులు, బాబు జగజీవన్ రామ్ గారి యొక్క అభిమానులు అందరూ కూడా వేలాదిగా వికారాబాద్ జిల్లా కేంద్రానికి తరలి వచ్చి ఏదైతే రేపు 9 గంటల నుంచి 9 గంటలకు ఆలంపల్లి నుండి బీజార్ చౌరస్తా వరకు ర్యాలీ ఇస్తుందో ఆ ర్యాలీని జయప్రదం చేయాలంట అని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఒక అంబేద్కర్ గారు కానీ, బాబు జగజీవన్ రావు గారు కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నాయకులే కాదు, వారు అనేక సంస్కరణలు తీసుకొచ్చిండ్రు. రాజకీయంగా, కార్మిక శాఖ మంత్రిగా కూడా, దేశ ఉప ప్రధానిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించిండు. అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి అత్యధికంగా జనాలు పాల్గొని, యువత పాల్గొని అక్కడ ఇచ్చే సందేశాన్ని తీసుకొని జయప్రదం చేయవలసిందిగా ఈ పత్రిక ముఖంగా, మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. నమస్కారం. అందరికీ నా యొక్క నమస్కారములు. రేపు జగజీవన్ రావు జయంతి ఉత్సవాలు అందరం కలిసి ఉన్న 4 days అవుతుంది. ఊరు విలేజ్ తిరిగి 34 వార్డులు తిరిగి మా అన్న వాళ్ళు అందరూ కష్టపడి అందరికీ అవేర్నెస్ ఇస్తున్నారు. ఊర్లో సర్పంచ్, కౌన్సిలర్ కానీ వాళ్ళందరినీ తీసుకొని ఊళ్ళో అవగాహన ఇచ్చేది. ఇంకా నేనైతే ఎక్కడ వెళ్ళలేదు, అన్న వాళ్ళే చూసుకుంటున్నాను. మళ్ళీ రేపు అందరం మహిళలను కూడా తీసుకొస్తాము. పెద్ద ఎత్తున మహిళలు అందరం కలిసి ర్యాలీలో పాల్గొంటాము. మంచిగా సక్సెస్ఫుల్గా చేస్తాము. అందరం కలిసి కట్టుగా ఏ లోటుపాట్లు లేకుండా కలిసి కట్టుగా ర్యాలీ నిర్వహిస్తాం. జేబీ ఏదైతే 5 తారీఖు బాబు జగజీవన్ రావు మరి జయంతి ఉందో, మరి ఆ సందర్భంగా మరి 14వ తారీఖు అంబేద్కర్ గారి మరి జయంతి ఉంది. దాన్ని ఉద్దేశపూర్వకంగా చేసుకొని మన అధ్యక్షులు రామచంద్ర గారిని మరి సెక్రటరీ పుష్ప గారిని ఎన్నుకోవడం జరిగింది. మేమందరము మరి ఒక టౌన్లో పెద్ద ఎత్తున మరి ప్రతిసారి మరి పెద్దవాళ్ళు గ్రాండ్గా చేసేవాళ్ళు. ఈ 2-3 సంవత్సరాల సంది యూత్ అందరూ ముందుకొచ్చి మరి దాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయాలన్న ఒక ఉద్దేశంతో మరి ఎన్ని వార్డులు ఉన్నాయి అన్ని వాళ్ళకు తిరిగి 34 వార్డులో కూడా తిరిగి అంబేద్కర్ సంఘాలు ఉన్నాయి, మిగతా సంఘాలు ఉన్నాయి, అందరినీ మరి మీరు కంపల్సరీ రావాలని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మన వార్డు కౌన్సిలర్లు ఉన్నారు, వాళ్ళ గిట్ట కంపల్సరీ రావాలని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా మహిళలకు ముఖ్యంగా మరి మహిళల గిట్ట కంపల్సరీ, ఎందుకంటే మనకు
వస్తేనే అంబేద్కర్ గారు ఏంది, ఆయన ఏం చేసిండు, ఆయన కొందరువాడు కాదు అందరివాడు అనే విషయము ఇంకా చాలామందికి తెలియవలసి ఉంది. కాబట్టి అందరూ మీటింగ్కు కంపల్సరీ ర్యాలీలో పాల్గొనాలని కోరుతున్నాను. అదేవిధంగా మరి అంబేద్కర్ మరి కొందరు ఏంటంటే మరి అంబేద్కర్ గారు దళితులకే ఒక్కరికే మరి ఆయన మిగతా వాళ్ళ గారని కొందరు మరి అపోహలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి అంబేద్కర్ అందరి వాడు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఓసీలు అందరూ 5 తారీఖు ప్లస్ 14 తారీఖు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఏప్రిల్ మాసం అంటేనే మహనీయులు పుట్టిన నెలగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే బాబా జగజీవనరావు కానీ, అంబేద్కర్ గారి, జ్యోతిరావు పూలే కానీ, బసవేశ్వర్ కానీ మహనీయులు ఆ నెలలో పుట్టడమే మన దేశానికి ఒక గర్వకారణం. ఎందుకంటే మహనీయులు చేసిన త్యాగాలు అనేది ఇది ఒక వర్గానికి, ఒక కులానికో, ఒక మతానికో చేయలేదు. వాళ్ళు అన్ని రకాల వర్గాల ప్రజలకు అందరికీ అనేక రకాల సమస్యలు ఉన్నా వాళ్ళందరికీ వాళ్ళు చేసే త్యాగాలు అనేవి అందరికీ అందుబాటులో వెళ్ళాలని చెప్పి కూడా వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. ఏదైతే రేపు జరగబోయే బాబు జగజీవనరావు జయంతి ఉన్నది కాబట్టి ఆ యొక్క జయంతిని అన్ని వర్గాల ప్రజలు మన వికారాబాద్లోని పట్టణంలోని అన్ని వార్డులో ఉన్న ప్రజలందరూ ఆ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని మీటింగ్ను సక్సెస్ చేయాలని చెప్పి కోరుతున్నాం. మహనీయుల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో బాబు జగజీవనరావు అదేవిధంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహణ కోసం చేస్తున్నటువంటి ఏర్పాట్లలో పెద్ద ఎత్తున మహిళలు కూడా కలిసి రావాలని మా వంతుగా మా కృషి చేస్తూ ఉన్నాము. ఈరోజు మహనీయుల యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో వాళ్ళు ఆ రోజు చేసినటువంటి త్యాగాలు, వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ గమ్యమంతా కూడా ఏ వర్గాల యొక్క అభివృద్ధి కోసం కృషి చేసి వాళ్ళ సర్వస్వం దారపోసి పనిచేసిరో ఆ స్ఫూర్తి అంతా ఈ రోజున్న పరిస్థితులలో ఎటువైపు వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో దేశం అల్లోకల్లోలం అవుతూ ఈరోజు మళ్ళీ మరోవైపు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి ఈ దేశ సంపద అంతా కూడా పోగుపడుతున్నటువంటి తరుణంలో మళ్ళీ ఈ దేశంలో మహనీయుల యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క త్యాగాలు వృధా కావద్దని చెప్పేసి ఒక స్ఫూర్తిదాయకంగా అన్ని వర్గాలను ఒక వేదిక మీదకి తీసుకురావడం కోసం మరో ప్రత్యామ్నాయ వేదికగా ఈరోజు ఉత్సవాలు జరుపుకొని అక్కడ ఆ మహనీయుల యొక్క స్ఫూర్తిని వచ్చే ప్రతి ఒక్కరికి వివరించే రకంగా అదే చైతన్య స్ఫూర్తితో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాల్లో యువత, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలే కాకుండా అన్ని వర్గాల వాళ్ళు ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనాలి. ప్రధానంగా విద్యార్థులు రేపటి భవిష్యత్తు పునాదులను నిర్మాణం చేసుకోవడం కోసం మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ఈ ఉత్సవాలలో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. ఉత్సవ కమిటీ సలహాదారులు, అట్లాగే కమిటీ సభ్యులు, సెక్రటరీ గారు, పాల్గొన్న మిత్రులకు, అట్లాగే మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులు, నాతో మిత్రులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మహనీయుల జయంతి ఉత్సవాలు జయప్రదం చేయండి అనే పిలుపుతోని ఈ ఏప్రిల్ మాసంలో మనం పిలుపు ఇవ్వడం జరుగుతుంది. జయంతి ఉత్సవాల సందర్భంగా కూడా అన్ని వర్గాలకు ఈ పిలిపిస్తూ ఉన్నాం. మహనీయులు అనగానే ఈ ఒక్క వర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు కారు, ఈ కులానికి ప్రాతినిధ్యం వహించేవారు కారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం, అన్ని వర్గాల హక్కుల కోసం ఈరోజు వాళ్ళు ప్రాణత్యాగాలు చేసేసి ఈరోజు వాళ్ళు ఎన్నో హక్కులు సాధించి పెట్టి మానవ జీవ మనగడకే ఈరోజు వాళ్ళు కృషి చేసిన విషయం మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ యొక్క జయంతి ఉత్సవాలను ఒక దళితులనే ఒక విషయంగా కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు జయప్రదం చేసుకొని పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మేము పిలిపిస్తూ ఉన్నాం. ఎందుకంటున్నానంటే బడుగు బలైన వర్గాలు అందరూ ఏ ఒక్క కార్యక్రమం నిర్వహించినా అందరూ పాల్గొని ఈరోజు మనం జయప్రదం చేస్తున్నాం. అది ఏ దేవుందైనా లేకపోతే ఇంకో నాయకులదైనా ఎవరిదైనా కానీ అన్ని వర్గాల ప్రజలు ఈరోజు పాల్గొని పెద్ద ఎత్తున మనం జయప్రదం చేసుకుంటున్నాం. ఈరోజు మహనీయుల విషయానికి వచ్చేసరికి ఈరోజు కొంతవరకే వర్గమే ఈరోజు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈరోజు ఆ విధంగా చేస్తూ ఉన్నది. ఈరోజు మా తరఫున మేము కోరేది ఏంటంటే ఈ యొక్క పిలుపు అన్ని వర్గాల ప్రజలు, ఈ యొక్క మహనీయుల జీవితాలను అన్ని వర్గాల ప్రజలు ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఏప్రిల్ 5వ తారీఖు నాడు డాక్టర్ బాబు జగజీవనరావు జయంతి, అట్లాగే ఏప్రిల్ 14th రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు ప్రధానంగా ఒక ర్యాలీ వాతావరణం తీసుకురావాలని చెప్పి టౌన్లో మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఆలంపల్లి నుంచి ప్రారంభమై ఈ ర్యాలీ 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ 9 గంటలకు ప్రారంభమై ఈ ర్యాలీలో ప్రజలు, యువకులు, మేధావులు, అభ్యుదయవాదులు, రాజకీయ నాయకులు అందరూ పాల్గొనాలని చెప్పి మేము పిలిపిస్తూ ఉన్నాం. దీంట్లో
ఎవరైతే ప్రజాప్రతినిధులు బడుగు బలగైన వర్గాల యొక్క ప్రజలు ఉన్నారో ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా వారితో పాటు వాళ్ళ ప్రజలను కూడా పాల్గొనాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటున్నాం స్పెసిఫిక్గా ప్రజాప్రతినిధులు అంటే ఈరోజు రాజ్యాంగం కల్పించినటువంటి ఆ యొక్క హక్కు మీద, ఆ యొక్క సీటు మీద ఈరోజు మీరు ప్రజాప్రతినిధులు అయ్యారు. వారు చేసిన కృషి వల్లనే ఈరోజు మీరు ఆ విధంగా సీట్లో కూర్చున్నారు. మీకు రాజకీయ పార్టీ నాయకులు సీట్లు ఇచ్చినా దానికి హక్కు మాత్రం ఈరోజు రాజ్యాంగ పరంగా ఉన్నది కాబట్టి ఈరోజు మీకు ఆ రిజర్వేషన్ అనేది వచ్చింది. ఆ రిజర్వేషన్ ఉన్నది కాబట్టి దాంట్లో మీరు సీట్లు కూర్చున్నారు. కాబట్టి ఈరోజు మీరు కూర్చోవచ్చు, రేపటి నాటికి ఇంకోరు కూర్చోవచ్చు. కానీ రిజర్వేషన్ అనేది ఈరోజు ఆ హక్కుగా మనం పొందుతున్నాం. ఆ హక్కును, ఆ యొక్క బాధ్యతను మనం నెరవేర్చుకోవాలని అంటే ఒకటేంటంటే మహనీయులకు పాల్గొని నివాళులు అర్పించాల్సిన సందర్భం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీడియా మిత్రులకు కూడా కొంచెం అన్ని వర్గాల ప్రజలు ఈరోజు నా తోటి మిత్రులు ఉన్నారు, అందరం కలిసి ఉన్నాం. కాబట్టి ఈ యొక్క జయంతి ఉత్సవాల యొక్క ప్రియారిటీని కూడా మీరు కూడా గుర్తించేసి విషయాన్ని కొంచెం పబ్లిసిటీ బాగా అయ్యేటట్టు మీరందరూ కృషి చేయాలి. ఈ మహనీయ జయంతి 2 ఉత్సవాలను మీ అందరికీ సహకారం సంపూర్ణంగా ఉండాలని చెప్పేసి నా హృదయపూర్వకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క విషయాన్ని